నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక మత్స్యశాఖ ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ చేసిన పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటైన జగనన్న కాలనీలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన స్థానిక కాలనీ వాసులు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మత్స్యకారుల అభివృద్ధి కోసం నేను చెప్పిన ప్రతి మాట తప్పకుండా అమలు చేసేలా ఆచరిస్తారని, ఎంత ఆలస్యమైన అనుకున్నది సాధించే వరకు పోరాడుతానని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. స్థానిక మత్స్యశాఖ ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, పరిపాలనా అధికారి మునిస్వామితో పాటు ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడారు. మత్స్యకారులకు కోసం మరిన్ని పథకాలను తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానని, రానున్న 10 నెలల్లో మంచి రోజులు రానున్నాయని, పుదుచ్చేరి ప్రభుత్వం అందించే బ్యాన్ పీరియడ్ 8,000 రూపాయల నుంచి ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చే 20,000 రూపాయలు మాదిరిగానే పుదుచ్చేరి ప్రభుత్వం కూడా ఇచ్చేలా కృషి చేస్తానని, ఓఎన్జీసీ సెకండ్ పైప్ లైన్ నవంబర్ నుంచి మొదలవుతుందని, దానికి సంబంధించి కూడా అర్హులైన ప్రతి మత్స్యకారునికి అందేలా కృషి చేస్తానని చెప్పిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఈ సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వం యానం మత్స్యశాఖ ద్వారా నూతనంగా ఎన్నిక కాబడిన 278 వృద్ధాప్య పింఛన్దారులకు మత్స్యశాఖ ద్వారా పెన్షన్లు, పత్రాలను అందజేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. కంటి సూపు ఇతర కులస్తుల కంటే తొందరగా క్రిస్టియన్ కమ్యూనిటీకి కంటి సూపు పడిపోతారు. అలాగే ఒక లంగారు వేటకి వెళ్ళిన వాడు ఆ బరువుని తాడుతోటి లంగారు పైకి రోజు పొద్దుట, సాయంత్రం, రాత్రి వేసిన దాన్ని పొద్దుట మళ్ళా దాంట్లో ఏం సరుకొచ్చిందన్నది చూసుకుని మళ్ళీ లంగారు వేస్తుంటాడు. ఆ టైంలో వాడికి నడుము ఇతరుల కంటే నడుము తొందరగా పడిపోతారు. ఈ 2 పాయింట్లు నేను క్యాబినెట్ లో చెప్పి, అందుకని 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన కారణాన్ని మీ అందరికి కూడా తెలియజేసిన ఒక మత్స్యకారుడుగా, ఒక అగ్రికల్చర్ ఫీల్డ్గా ఈ కమ్యూనిటీ మీద ఉన్న సమస్య మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా. ఇంకా మిగిలిన చాలా తక్కువ అప్లికేషన్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా త్వరలో ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది మొన్న నా పేరు ఫలానా మల్లాడి కృష్ణారావు అగ్రికల్చర్ సేవా సంఘం రిప్రజెంటేషన్ ఇచ్చింది. దీని మీద మీరు వారం రోజుల్లో జిఎస్పిసి ఎవరికి ఇవ్వాలో వాళ్ళ పేర్లు, అలాగే ఓఎన్జీసీలో ఈ 1145 పేర్లో మీ రికమెండేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు తీశారు, ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు అన్న దాని మీద పూర్తి డీటెయిల్ నెల రోజుల్లో పంపించమని చెప్పేసి వారికి ఇచ్చారు. మీరు హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు కానీ, స్టేడియంలో పనిచేసేవాళ్ళు కానీ, స్విమ్మింగ్ పూల్లో పనిచేసేవాళ్ళు కానీ, స్కూల్లో క్లీన్ చేసేవాళ్ళు కానీ, ఇక్కడ ఉంటే 150 మంది ఉండిపోయే టవర్ లో పనిచేసేవాళ్ళు, వీళ్ళకి జీతాలు లేవు. జీతాలు లేనప్పుడు వాడు ఏం చేస్తాడు, సాయంత్రం ఇక్కడ ఉంది ఎక్కడ అవ్వడం, దాని తర్వాత యాడికి వెళ్ళిపోయే పరిస్థితి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఇక్కడ రూల్ ప్రకారం అయితే ఇవ్వడానికి లేదు. అందుకని స్పెషల్ కేస్ గా ఈ డబ్బులు తిరిగి కట్టకుండా వాళ్ళందరికీ కూడా 50,000 వచ్చినా, 75,000 వచ్చినా, 1,00,000 వచ్చినా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అంటే, ఇప్పుడు దాని మీద ఒక గవర్నర్ గారు, సీఎం గారు ఆర్డర్ వల్ల నెల రోజుల్లో మీరు సబ్మిట్ చేసిన తర్వాత నా సాయి శక్తుల మళ్ళా వాళ్ళకి ప్రయత్నం చేసి ఈ డబ్బు వెనక్కి వెళ్ళకుండా ఉండే విధంగా దానికి కూడా కొద్దిగా నేను ఇవాళ 43 రోజుల క్రితం ఈడీ గారి దగ్గరికి వెళ్ళి ఈడీ గారు ట్రాన్స్ఫర్ అయిపోతే కొత్త ఈడీ గారిని ఇద్దరిని కూడా వచ్చి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి, మీరు డబ్బుని మా గవర్నమెంట్ నుంచి వస్తే మీరు డబ్బు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అంటే, మీ గవర్నమెంట్ నుంచి మేము ఈ డబ్బులు అడగం, మీరు ఎంతమందికి అయితే మిగిలిన డబ్బుని మీరు జీవో ఇష్యూ చేసి ఇచ్చేస్తారో మాకు అభ్యంతరం లేదని చెప్తే దాన్ని బేస్ చేసి మనం ఇచ్చేసుకెళ్ళాం. అది భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా చనిపోయారు. భార్య ఒక 23 24 మళ్ళీ భార్య కూడా చనిపోతే వాళ్ళకి ఇప్పుడు కొడుకులు, కోడళ్ళు ఎవరైతే ఉన్నారో
వారికి ఆ డబ్బులు వచ్చేలాగా చేయడానికి 348 మందికి దగ్గరగా నెలకి 9,750 రూపాయలు చెప్పిన 7.5 నెలల్లో దగ్గరగా 54,000 వచ్చేదాన్ని ఆ డబ్బు ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము మొన్న వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఒక లెటర్ ని తీసుకుని ఓఎన్టీసీ మేము ఆ డబ్బులు ఇస్తామని ఆర్డర్ ని మన కలెక్టర్ పంపించున్నాము. నేను చేతకాలం కాదు మాట్లాడడానికి, ప్రతి కూడా ఆధారాలతోటి నోటిఫికేషన్ తొలుకోమని చెప్పేవాడు కాదు. నేను ప్రతిదీ కూడా ప్రతి పేపర్ కూడా ఏం చేస్తున్నాను, ఏ విధంగా దీన్ని సాధిస్తాము. గవర్నర్ కి సీఎం కూడా మీరు ఈ బ్యాన్ పీరియడ్ రానోళ్ళకి 423 మందికి మళ్ళా ఇవ్వాలి. అలాగే వచ్చే సంవత్సరం బడ్జెట్ కల్లా మీరు దీన్ని ఈ విధంగా మీరు పెట్టండి. పక్కనున్న ఆ జీవో ఆంధ్ర ఏమి ఇచ్చిందో ఆ జీవోను కూడా పెట్టాను. 8,000 రూపాయల నుంచి 10,000 నుంచి 20,000 ఇచ్చారు. మాకు 8,000 నుంచి 20,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి రాబోయే రోజుల్లో ఆ విధంగా మనం వెళ్ళాలి. జిఎస్ఐ ఎక్స్ఎమ్మెల్యే కానీ ఎక్స్ మంత్రికి అయితే అక్కడే కూర్చోవాలి. స్టేజ్ మీద రావడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏమీ ఉండదు. తెలియని చిన్న పెద్దగా తెలియని వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి మాట్లాడితే కానీ నేను నెక్స్ట్ మీటింగ్ లో మాట చెప్తున్నాను, నన్ను ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ మంత్రి కానీ పిలిస్తే నీకు వేరే టైటిల్ తో నేను పిలుస్తాను. జిలేబియో లేదా వాటర్ బాటిల్ ఈ విధంగానో నా కాళ్ళు పట్టుకున్నాం ఇలాంటి మాటలతో నేను స్టార్ట్ చేయవలసి వస్తుంది స్పీచ్. ఇప్పటికైనా కళ్ళు తెలుసుకుని మాట్లాడవలసిందిగా కోరుతూ ప్రజలకి ఈ విషయాల్లో మల్లాడి కృష్ణారావు ఏం చేస్తాడన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఊరి పరిస్థితి తెలుసు. నేను పేకాటలతోటో ఇంకోటితోటో ఆరుతోటో ఏడుతోటో ఉండే మనిషిని కాదు. యానం ప్రజలు పేదోడు ఇవులేని బాగు చేయాలి అన్న దాని మీదే ముందుకెళ్తాను. చెప్పిన ఈ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా సాధించే వరకు కూడా ఈ మల్లాడి కృష్ణారావు వదలడు అని చెప్పి సొల్లు కబురుతోటో చేతకంతరంతోటో ఆడాప్ చేశాడు ఈడాప్ చేశాడు ఇలాంటి పనులకి ఏ ఒక్కరు కూడా ఇది లేదు. నా ఊరికి ఏదో మంచి జరగాలి అనుకునే తప్ప నా నోటితోటి కానీ నా పెన్నతోటి కానీ నేను పేపర్ మీద కూడా ఎప్పుడు ఏనానికి వద్దన్నది నా జీవితంలో ఎప్పుడు కూడా చేయనని, ఈ ఊరు ఏ విధంగా చేశానో ఎలా చేశానది యానం ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి తెలియజేస్తూ ఇంకా 9-10 నెలల్లోనే రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా మంచి జరిగేలాగా ఈ ఊరు మంచి జరిగేలాగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కృష్ణారావు గారు మీ వ్యక్తిగా మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. పెన్షన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ సర్టిఫికేట్ ఇస్తాం. ఇది సర్టిఫికేట్ దీనికి 4 పేపర్లు చేసి బైండ్ చేయించుకోవాలి. ఇది మీ లైఫ్ లో ఇది మలసాడి బైరామూర్తి ఒరేటి నరసింహమూర్తి తండ్రి పేరు గౌరరాజు, ధర్మారావు మల్లాడి రాంబాబు తండ్రి పేరు పాపయ్య, మల్లాడి రామ్ ఆకులు సత్యనారాయణ దొక్కాడే నాగేశ్వర తండ్రి పేరు నాగూర్ ఆకు నారాయణరావు, గంగరాజు. ఐపోలవరం మండలం గుత్తెనదీవి సాయిరాం విద్యానికేతన్ హైస్కూల్లో గత 3 సంవత్సరాలుగా లీడ్ ఇంటర్నేషనల్ కరికులంను అన్ని క్లాస్ రూముల్లో సాంకేతికతను జోడించి ట్యాబ్ మరియు స్మార్ట్ టీవీతో అనుసంధానించి విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడంలో విజయవంతంగా అమలుపరిచింది. ఐపోలవరం మండలం గుత్తెనదీవి సాయిరాం విద్యానికేతన్ హైస్కూల్లో గత 3 సంవత్సరాలుగా లీడ్ ఇంటర్నేషనల్ కరికులంను అన్ని క్లాస్ రూముల్లో సాంకేతికతను జోడించి ట్యాబ్ మరియు స్మార్ట్ టీవీతో అనుసంధానించి విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడంలో విజయవంతంగా అమలుపరిచింది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడాన్ని మరియు విద్యార్థులలో నైపుణ్యాలను లీడ్ బృందం పరిశీలించి లీడ్ స్కూల్స్ అవార్డ్స్లో భాగంగా గుత్తెనదీవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్కు బెస్ట్ స్కూల్ అవార్డును స్టేట్ లీడ్ అకాడమిక్ అడ్వైజర్ లక్ష్మణ్ వారణాసి, స్టేట్ సీనియర్ కీ అకౌంట్ మేనేజర్ మోహన్ యాంధ్రాలను అందజేశారు. ఇందుకు కారణమైన కొంతమంది ఉపాధ్యాయులకు విద్యార్థులకు సర్టిఫికేట్స్ మరియు మొమెంటోస్ అభినందించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరం నుంచి లీడ్ ఆధ్వర్యంలో ఐఐటి ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం, కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, లీడ్ స్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ నాటి ధనరాజు, స్కూల్ క్యాంపస్ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాగేంద్ర వర్మ, స్టేట్ కస్టమర్ సక్సెస్ మేనేజర్ ఉదయ్ గవర తదితరులు పాల్గొన్నారు.
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో అధికారులు నివాళులర్పించారు. స్థానిక పెర్రి రోడ్డులోని రాజీవ్ విగ్రహాలకు యానం పరిపాలనాధికారి మునుస్వామి, సర్కిల్ ఇన్స్పెక్టర్ అడలర్సన్, ట్రాఫిక్ ఎస్ఐ సేరు నూకరాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మట్టపర్తి శ్రీను, రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. गुड़ी आने के बाद तुम सर 1 मिनट सर गुड़ी आने के हाँ ओके 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 लेट स्पेशल ब्रांच Mas aí, a exposição maior para mim, eu não vi ओके తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటైన జగనన్న కాలనీలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక కాలనీ వాసులు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అక్కడికి వెళ్లిన విలేకరులకు తమ కాలనీని ఒకసారి చూడాలని, అప్పుడే మేము పడుతున్న కష్టాలు అర్థమవుతాయని పట్టుబట్టి మరీ మీడియా వారిని తీసుకువెళ్లి వారు కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలను కంటికి కనిపించే విధంగా వివరించారు. తాగేందుకు మంచినీళ్లు లేవని, కాలనీలో నడిచేందుకు దారి లేదని వారు వాపోయారు. పంచాయతీ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగామని సమస్య తీరలేదన్నారు. తమ నిరసనను వ్యక్తం చేసి పడుతున్న పాటలు వివరిస్తామని చివరిసారి పంచాయతీకి వెళితే సంబంధిత కార్యదర్శి సమయం మధ్యాహ్నం 1 గంట అయినా రాకపోవడంతో నిరాశతో వెళ్లిపోతున్న వారికి దారి మధ్యలో ఆయన నివాసం వద్ద ఉన్న గ్రామ సర్పంచ్ చిట్టూరి నాగమణి కలికమూర్తికి విన్నవించుకున్నారు. స్పందించిన ఆయన సంబంధిత అధికారులను కాలనీకి పంపించి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీనిచ్చారు. డెవలప్ లేదండి, ఇంత బురదలో మేము ఎలా ఉండాలి పిల్లలతోనండి, బయటకు వెళ్ళలేదండి. ఏదైనా ఆరోగ్యం పోకుండా ఎక్కడికైనా అర్జెంట్కి వెళ్ళాలన్నా లేదండి, ఎమ్మెల్యేకి మేము ఎక్కడికి వెళ్తామండి. ఇంతేనా మా రోడ్డులో కనీసం మధ్య రోడ్డు వేస్తామని చెప్పారు, అది కూడా ఎయిటీ మానేసారండి. మాకు అన్ని రోడ్లు అవసరం లేదు, కానీ మెయిన్ రోడ్డు ఏమని చెప్పండి. వాటర్ ప్రాబ్లం, వాటర్ లేదండి అసలు. ఎన్ని సమస్యలు మేము ఎదుర్కోమని ఎక్కడ ఉంటాం, ఇంత లక్షలు ఇల్లు కట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతాం, బయటకు వెళ్ళిపోతామా? ఏం చేయమని మేము జమీందారులు ఏమో లేకపోవడమేనండి. మాకు నీళ్ళు అయ్యి ట్యాంకులతో నీళ్ళు కొనుక్కున్నామని మేము ఎన్నైతే కొనుక్కుంటామని మేము కష్టపట్టగా మాకు రోజు వెళ్తాం కదా. ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం అదిగో మమ్మల్ని ఎవరినైనా ఇలా వదిలేస్తారా? జగన్ అంటే ఇవాళ పదం మారుతుంది, ఇలా వదిలేస్తారు. కాలనీలు డెవలప్ చేయరండి, కాలనీలు ఇంకా ఇంతేనా? ఇంక డెవలప్ లేదండి కాలనీలకి ఇంకా. అంటే జగన్ నుంచి నీళ్ళు మాకు బాగానే వచ్చినాయండి, ప్రభుత్వం మారి నీళ్ళు రావడం మానేసిందండి, రోడ్లు పట్టించడం మానేశారండి. దీనికి రోడ్లు అయిపోయినాయి అని చెప్పారండి, కానీ ఆఫ్ చేశారు. ఎవరు ఆఫ్ చేశారని మాకు తెలియదు. నీళ్ళు ఈ మాత్రం రోడ్లు అవన్నీ ఆఫ్ చేశారండి. మాకు రోడ్లు కావాలని నేను, ఎందుకంటే ఏ చంటి పిల్లకి బాగున్నా బయటకు వెళ్ళక లేదు. మీరు చూస్తున్నారు కదా, మీ బురదలో ఎలాగెళ్తామని చెప్పండి. ఎక్కడో బండ్లు పెడుతున్నారండి, ఏ బండి ఎవరు ఎట్టిపోతారో తెలియదండి మాకు. ఎక్కడొస్తాయండి రేపొద్దు కొనుక్కోవాలి, మా దగ్గర ఉండాలి కదండి. ఏ బండ్లు ఆరు బండ్లు దబ్బేస్తారండి మాది ఒకటి.
అధికారులు మరి మన ఎలిపిల్ పంచాయతీ నుంచి మరి ఎవరు వచ్చి ఆదుకుంటారో, మరి పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఆదుకుంటారో, ఎవరు వస్తున్నారండి వచ్చి అటు నుంచి అటు చూసి వెళ్ళిపోతున్నారు. లోపలికి ఎవరో రావట్లేదండి. నీళ్ళు రాలేదంటే అక్కడ దాకా వచ్చి అలా ఏదో 2 సార్లు తిరిగి వెళ్ళిపోతున్నారు అంతే అండి. ఇక్కడ లోపలికి వచ్చి ఎవరు చూస్తున్నారండి? మరి ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం వచ్చి ఆదుకు మరి ఎమ్మెల్యే గారు ఆదుకుంటారో, లేదా పెద్ద ప్రభుత్వం దగ్గరికి వెళ్తుందో, లేదా ఇక్కడ ఉన్న ఎలిపిల్లోని అధికారులు ఆదుకుంటారు, పంచాయతీ అధికారులు ఆదుకోవాలి చెప్పాలి కదా మరి. జూన్ 21న 11వ యోగా దినోత్సవం సందర్భంగా అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో యోగాంధ్ర 2025 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు అభ్యసిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, జిల్లా అడిషనల్ ఎస్పీ ఏబీవీపీ ప్రసాద్, జిల్లా అధికారులు తదితరులు. యోగా దినోత్సవం సందర్భంగా అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో యోగాంధ్ర 2025 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు అభ్యసిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, జిల్లా అడిషనల్ ఎస్పీ ఏబీవీపీ ప్రసాద్, జిల్లా అధికారులు తదితరులు. తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం నమః. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సో యోగాంధ్రలో ఫస్ట్ డేకి మనం ఎటువంటి ఆసనాలు చేయాలి, దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటనేది 4, 8, 9. మీ ఫోర్ హెడ్ గ్రౌండ్ టచ్ చేయాలి. యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలను యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలను యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద రాజీవ్ చిత్రపటానికి యానాం కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్, నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి, కాళ్ల ప్రసాద్, బల్గం గణేష్, శ్రీను, మచ్చల శ్రీను, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మే 21న ఒక మహిళ బెల్ట్ బాంబు కట్టుకుని ఆయన మీద దాడికి ప్రయత్నించి ఆయన్ని ప్రాణాన్ని గురి చేయడం జరిగింది. ఆయన దేశానికి ఎన్నో సేవలు చేయడం కూడా జరిగింది. ఆయన వర్ధంతిని రోజుని మేమందరం పార్టీ నుంచి అందరూ కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. యానం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వర్ధంతి చేస్తున్నాం. ధన్యవాదాలు. తాళరేవు మండలం తాళరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2010-11 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం తాళరేవు లయన్స్ క్లబ్ హాల్లో జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2010-11 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం తాళరేవు లయన్స్ క్లబ్ హాల్లో జరిగింది. ఈ అపూర్వ కలయికలో ఒకరినొకరు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, ఇతర వృత్తులలో వారి ప్రాముఖ్యతలను వివరించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ సంతోషాలను పంచుకుందామని ప్రతిజ్ఞ చేశారు. ముమ్మిడివరం గ్రామదేవత శ్రీ లంక తల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జూన్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా చింతలమెరక గ్రామంలో అమ్మవారి సంబరం కన్నుల పండుగగా జరిగింది. గ్రామస్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయం వద్దకు తరలివచ్చి అమ్మవారిని భారీ ఊరేగింపుతో గ్రామానికి తీసుకువెళ్లారు. గ్రామంలో ఘనంగా సంబరం నిర్వహించారు. గరగ నృత్యాలు, బాణసంచ కాల్పులు, మేళతాళాలతో అమ్మవారిని ఇంటింటికి ఊరేగించారు. ఈ కార్యక్రమంలో చింతలమెరక గ్రామ యువత పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక మత్స్యశాఖ ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ చేసిన పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటైన జగనన్న కాలనీల్లో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన స్థానిక కాలనీ వాసులు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.